49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పీజీ సరిపోదు, డిగ్రీ అన్నా కదా. పీజీ కూడా పీజీ సినిమా పీజీ కూడా సరిపోదు నాకు తెలిసి. పోతా ఇప్పుడు ఇంతకుముందు 2 రూపాయలు ఉండి ఇప్పుడు 5 రూపాయలు అయిందో 10 రూపాయలు అయిందో జెండు మనం తీసుకుని పోవాలా. సినిమా భయ్యా విన్నావా? 2 సినిమాలు ఇటు కొట్టిన హీరో, 2 సినిమాలు ఇటు కొట్టిన హీరోయిన్ ఒక సినిమా చేసి సరైన కథ ఎన్నుకోకపోవడం వల్ల సినిమా పెట్టారు. వాళ్ళది కాదు తప్పు. ఐ లవ్ హీరోయిన్, ఐ లవ్ హీరో. నేను చాలా ఉత్సాహంతో వచ్చిన. డైరెక్షన్ బాగుంది, హీరో బాగుండు, హీరోయిన్ బాగుంది, అందంగా ఉంది, అమ్మాయి కత్తిలాగున్నది. కానీ ఆ కథలో దమ్ము లేదు, ఆ కథలో దమ్ము లేదు. అంటే ఒక మాటతో చెప్పాలంటే అమ్మాయి కత్తిలాగుంది, అబ్బాయి కత్తిలాగున్నాడు. ఏంటి సోమనరంలో పోతే అది లేదన్నట్టుగా ఉంది సినిమా. అర్థమైందా? అది అమ్మాయి కత్తిలాగుంది, అబ్బాయి కత్తిలాగున్నాడు. ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుడతారు. మరి పిల్లలు పుట్టే లేదు, అది లేదు. అది మీరు ఎంతైనా వేసుకోండి. అది కాకపోతే నేను కూడా ఇండస్ట్రీ వాడిని. మనం బాగలేకపోయినా బాగుందని చెప్పినాం అనుకో ఇంకా పెడతారు సినిమాని. ఇప్పుడు మనం కరెక్ట్ చేసినాం అనుకో తర్వాత మనం సెట్ అవుతుంది. ఎందుకంటే మనకున్న స్థాయిని పెంచుకోవాలా, తగ్గించుకోకూడదు. ఆల్రెడీ సిద్ధు అనేవాడు ఇక్కడ నుండి ఇక్కడ పోయాడు. డెలివరీ ప్రకాష్ రాజ్ గారు కానీ, నరేష్ గారు కానీ, సుబ్బరాజ్ గారు కానీ వీళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టుగా బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యే సినిమాలు తీస్తారు. బట్ ఈసారి ఏంటంటే యూత్కి కొద్దిగా ఒక మెసేజ్ ఇచ్చి దేశం మీద మనకు ఏ ప్రాముఖ్యత నేపథ్యంలో మనకు పోలీసులు మిలిటరీ వాళ్ళే కాకుండా వీళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి ఏజెన్సీకి జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే ఎన్ని టాస్కులు ఉంటాయి. ప్రెస్టేషన్ కూడా ఒక బూస్టప్గా సిద్ధు చేసిన ఈ సినిమా చాలా యాక్టివ్గా ఉంది. బివిఎస్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ చూస్తే కనుక కొద్దిగా రీసెంట్గా బాగుంది. ఇలాంటి యాక్టివ్ సినిమాలు యూత్ ఎంకరేజ్ చేయాలి. వాచబుల్ మూవీ. ఇప్పుడు జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఎగబడతారు జనాలు. అది వచ్చినా రాకపోయినా ట్రై చేస్తారు. దేశభక్తి నిమిత్తం బోర్డర్కి వెళ్ళి ప్రయత్నించండి అంటే బోర్డర్కి వెళ్ళాలని డిసప్పాయింట్ అవుతారు. అంటే 20 నుంచి 25 లోపు మైండ్ సెట్ ఎలా ఉంది. సో 25 క్రాస్ అవుతున్నప్పుడు ఒక యాక్టివ్ పర్సన్ ఒక రిస్కీ జాబ్ కోసం ఎలా మూవ్ అయ్యాడు. అంటే ఇది ఏంటంటే జనరల్గా అన్ని ఎలివేట్స్ ఉండేది కాదు. అంటే మనకున్న ఒక చిన్న డిసప్పాయింట్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం, ప్రెస్టేషన్ నుంచి కూడా ఎలా రివలైజ్ అయ్యాం. అంటే ప్రతి ఒక్క సినిమాలు అన్ని జోనర్లు ఉండాలని కాదు, ఇదొక కొత్త ఎక్సైట్మెంట్ టైపు. బట్ చూడాల్సిన వాళ్ళకి చూసే ఒక మంచి స్టఫ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీ అంటే వరగరగా అయితే ఏం లేదు, అలాగని హెవీ సాంగ్స్తో హెవీ మ్యూజిక్తో డిసప్పాయింటెడ్గా లేదు. ఒక చిన్న పాయింట్ని ప్రజెంటేషన్ చేసే విధానంగా 2 అవర్స్ ప్రజెంటేషన్ చేశారు. చూడొచ్చు, వాచబుల్ మూవీ. జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్. ఇంకా అందుకని చెప్పడానికి ఏం లేదన్న. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. రిలీజ్ అయిన ఆరెంజ్ మనకు అప్పుడు కూడా, అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఆరెంజ్ పెద్ద వైభవం ఏమో కానీ అప్పట్లోనే చాలామందికి చాలా ఇష్టమైన సినిమా ఆరెంజ్. థియేటర్లో ఆడకపోవచ్చు. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది రీచ్ అవ్వలేదు అనిపించింది. ఆయన మార్క్ సినిమా అయితే కాదు. అండ్ బట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. వైష్ణవి గారి పెర్ఫార్మెన్స్కి స్కోప్ దొరకలేదు అనిపించింది. ఆవిడ ఇంకా బెటర్ పెర్ఫార్మర్, షీ డెంట్ గెట్ దట్ స్కోప్ టు యాక్ట్. అది ఫీల్ అయ్యాను. అండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, ఆ భాగ్యనగరం సాంగ్ తప్ప. అండ్ మిగతా క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు కష్టమే అన్న. అంటే ఏజెంట్ అనేది మనకి ఎంతో ఇష్టమైన, లేదంటే మనకి చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేసే వింగ్ అది, రా వింగ్ అనేది. దాన్ని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది నాకు. ఎవరో బయట వాళ్ళు దాన్ని చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు రూల్ చేయడానికి ఉండదు. అది రాలో అలా చేస్తే అసలు వాళ్ళకి ముందు వాళ్ళ ప్లానింగే అది, ఎగ్జిక్యూషన్. జాయిన్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్రొసీజరు, దాని నుంచి చేయాలనుకునే వర్క్ కానీ ఏదన్నా కానీ చాలా ప్రాపర్గా ఉంటుంది.
మన చుట్టూ ఇప్పుడు ఎక్కడ కూడా రా ఏజెంట్స్ ఉండొచ్చు, మనకి ఎవరో తెలియదు కూడా. దాన్ని అంత ఈజీగా ఒక సరదాగా చూపించడం ఐ డోంట్ ఫీల్ ఇట్ గుడ్. నాకు అది బాగా నచ్చలేదు. అండ్ 5కి 2 రేటింగ్ అన్న.